నెల్లూరు జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉన్నారా అనే సందేహం ప్రజల్లో కలుగుతుందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. తుఫానుకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా ప్రజలకు అండగా నిలిచి సేవలందించిందని చెప్పారు. తుఫాను ధాటికి నెల్లూరు జిల్లా తీవ్రంగా నష్టపోతే సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు సమీక్ష చేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. వ్యవసాయంపై చంద్రబాబు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో స్పష్టంగా తెలుస్తుందన్నారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో కాకాని మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. దిత్వా తుఫాను ప్రభావంతో ఈరోజు విస్తారంగా వర్షాలు కురియడం, వరదలు రావడం, నెల్లూరు జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఈరోజు మనం అందరం చూసాం. అయితే ప్రభుత్వం గతంలో జరిగినటువంటి మోంతా తుఫాను విషయంలో కానీ, నిన్న జరిగినటువంటి దిత్వా తుఫాను విషయంలో కానీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని చెప్పి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మోంతా తుఫాన్లో ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళ అంచనాలకు సంబంధించి కానీ, వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కానీ కనీసం చేయకుండా మొక్కుబడిగా అంచనాలు తయారు చేయించి ప్రభుత్వానికి నివేదించామని చెప్పి చేతులు దులుపుకుంటే, ఇప్పటికీ ఎవరైతే వరదలో పోయినసారి నష్టపోయారో రైతాంగం కానీ, ప్రజలు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఈరోజు నష్టపరిహారం కానీ లేదా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏది కూడా చెల్లించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మోంతా తుఫాన్లో నష్టపోయినటువంటి రైతాంగం దానిలో నుంచి కోలుకోకముందే నిన్న ఏర్పడినటువంటి దిత్వా తుఫానుతో తీవ్రంగా రైతాంగం నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ జిల్లాలో అధికారులు ఉన్నారా, అధికార పార్టీ నాయకులు ఉన్నారా, శాసనసభ్యులు, మంత్రులు పనిచేస్తున్నారా అనేటువంటిది మాకు కాదు, ప్రజలకు ఉన్నటువంటి అనుమానం. ఎందుకు ఈ మాట చెప్పామంటే ముందస్తు చర్యలు తీసుకోవడంలో శూన్యం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే ఈరోజు ఎక్కడికైనా గ్రామాల్లోకి వెళితే రైతులకు జరిగినటువంటి నష్టంతో పాటు గ్రామాల్లో భారీగా వర్షం రావడంతో కొన్ని దగ్గరలో నీరు చేరి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించడం కానీ, వాళ్ళకు అవసరమైనటువంటి భోజన వసతి సదుపాయాలు కల్పించడం కానీ ఎక్కడా కూడా ఇటు ప్రభుత్వం కానీ, ఇటు అధికారులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ అందరూ కూడా వైఫల్యం చెందారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధికారంలో లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు సంబంధించి ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళకి సేవలు అందించడంతో పాటు అవసరమైనటువంటి భోజన వసతి సదుపాయాలు కల్పించి ప్రజలకు అండగా నిలవడం జరిగింది. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తే రైతులకు సంబంధించినటువంటి నారుమళ్ళు పూర్తిగా దెబ్బతినిపోయాయి. దాదాపుగా నారులు మునిగిపోయాయి. కొంతమంది వరి నాట్లు పూర్తి చేశారు. వరి నాట్లు పూర్తి చేసినటువంటి రైతులకైతే అవి కొన్ని దగ్గర పనికి రాకుండా పోయాయి. ఈరోజు దాదాపుగా వరి నాట్లు పూర్తయినటువంటి వాళ్ళకి 7,000 నుంచి 8,000 రూపాయలు ఎకరాకి ఖర్చు పెడితే దానికి సంబంధించినటువంటి నాట్లకైతే ఏమి, వేసినటువంటి యూరియాకైతే ఏమి, వీటికి ఈరోజు ప్రభుత్వం ఎక్కడా కూడా గతంలో ఇచ్చినటువంటి మోంతా తుఫానుకు పక్కన పెడితే మొక్కుబడిగా ఈరోజు ఏదో రావడం చూడటం తప్ప ఈరోజు గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రతి గ్రామంలో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడో వాళ్ళ సేవలను వినియోగించుకోవడంలో వైఫల్యం చెందడంతో పాటు ఏదో ఒక విధంగా డబ్బు ఎగ్గొట్టాలి రైతులకి, మరలా పూర్తి స్థాయిలో కనుక ఎన్యూమరేషన్ జరిగితే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి, నష్టపరిహారం చెల్లించాలి కాబట్టి, నష్టపరిహారం చెల్లించకుండా రైతుల మానాన రైతులను గాలికి వదిలేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇటు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసేటువంటి పరిస్థితి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేస్తున్నారో, ఎంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారో ఈరోజు దాదాపుగా నారుమళ్ళ దెబ్బతినిపోయాయి. గతంలో మేము గర్వంగా చెప్తున్నాం, డిసెంబర్ 7వ తేదీ గత 2023లో ఇదే విధంగా తుఫాను వస్తే, వర్షాలు వస్తే ఆ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చాడు. వర్షం ఆగిపోయే లోపల ఎక్కడెక్కడ నారుమళ్ళు దెబ్బతింటాయని ముందుగానే అధికారుల చేత ప్రణాళిక సిద్ధం చేయించి 9వ తేదీ కల్లా పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఏపీ సీడ్స్కి బాధ్యత అప్పచెప్పి వారి ద్వారా విత్తనాలు సేకరించి 9వ తేదీ 10వ తేదీ నుంచే విత్తనాల పంపిణీ ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కనీసం ఈ జిల్లాకు సంబంధించిన తీవ్రమైనటువంటి నష్టం జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సమీక్ష చేశాడా, ఏమన్నా ప్రకటన చేశాడా, రైతన్నా మీకోసం అని చెప్పి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నేను నిర్వహిస్తున్నానని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎక్కడన్నా రైతాంగాన్ని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉందా? రైతుల్ని పట్టించుకుంటుందా?
రైతుల గురించి ఆలోచన చేస్తుందా? కాబట్టి కూటమి ప్రభుత్వానికి వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, రైతులంటే ఏహ్యభావం అనేటువంటిది మరొకసారి స్పష్టమైంది. దాంతోపాటు ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తే యూరియా కష్టాలు సిగ్గుపడాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే యూరియా అనేటువంటిది రైతులు ఎంత అవసరమైతే అంత వాడతారు, రైతులేం అనవసరంగా వాడేటువంటి పరిస్థితి ఉండదు. కానీ రైతులు ఎక్కువ యూరియా వాడుతున్నారనే నెపంతో ఎప్పుడు లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు యూరియా కార్డులు ఇచ్చి వ్యవసాయం మీద రైతుల మీద తనకెంత నిర్లక్ష్యం ఉందనేటువంటిది మరొకసారి తన భావాన్ని, రైతు వ్యతిరేక అనేటువంటి భావాన్ని మరొకసారి చాటు చెప్పుకున్నాడు. ఈరోజు మీరు కార్డులు ఇచ్చారు, వాళ్ళు తీసుకున్న ఆ కార్డులు వెళితే ఈరోజు దుకాణాల దగ్గరికి పోతే దుకాణాలు ఏమంటున్నారు, యూరియా ఒక బస్తా రాస్తున్నారు. దాంతోపాటు మీరు ఖచ్చితంగా గుళికలు కొనాలి, బస్తాకు మీకు కావాలంటే 350 రూపాయలు డబ్బులు చెల్లించాలి. అంటే ఒక బస్తాకు 900 రూపాయలు వసూలు చేసి యూరియా బస్తా ఇచ్చేటువంటి పరిస్థితి. అది కూడా అక్కడ ఎంటర్ చేసి 3 బస్తాల్లో ఎంటర్ చేసి. అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతులకు మేలు కలిగిస్తున్నాయా, రైతుల్ని దోపిడీకి గురవడానికి మార్గం సుగమం చేస్తున్నారా? దళారులు, వ్యాపారులు, ఎరువులకు సంబంధించినటువంటి దుకాణదారులు వీళ్ళ కోసమే మీరు పనిచేస్తున్నారు అనేటువంటి అనుమానం ఈరోజు ఖచ్చితంగా కలిగేటువంటి పరిస్థితి రైతుల్లో ఉంది. యూరియా కావాలి అంటే ఒక పక్క షాపుల్లో దోచుకుంటున్నారు, ఓ పక్క సొసైటీలకు కానీ వాటికిస్తే సొసైటీ ప్రెసిడెంట్ కానీ సొసైటీకి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పేది యూరియా నేరుగా తీసుకెళ్ళి తెలుగుదేశం నాయకుల ఇళ్లలో దించండి, వాళ్ళ ఇళ్ల ముందు వెళ్ళి తీసుకోవాలా. అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి దాసోహం ఉంటారో వాళ్ళకి మాత్రమే యూరియా, లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దానికి సంబంధించినటువంటి దాంట్లో బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా ఇష్ట ప్రకారంగా ఈరోజు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిని కనీసం నివారించలేకపోయారు, నిరోధించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు ఇంత పెద్ద కష్టాలు జరిగితే వాటికి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనుకోకుండా సర్వేపల్లిలో మా పీసోడు వాళ్ళు లెటర్ రాసేసాడు అచ్చెన్నాయుడు. ఏమని, ఈ విధంగా రైతులకు సంబంధించి నష్టం జరిగింది కాబట్టి మీరు ఆదుకొని, ఏమైనా బుద్ధి ఉందా? బుద్ధి జ్ఞానం ఉండేటువంటి వాడు, ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా ఉండేటువంటి వాడు నేరుగా వెళ్ళి మాట్లాడతాడా, లేదా ఫోన్లో మాట్లాడతాడా, వాళ్ళ మీద ఒత్తిడి తెస్తాడా, ఒప్పిస్తాడా? మోంతా తుఫాన్లో జరిగినటువంటి నష్టానికి ఈరోజు ఇవ్వలేదనేటువంటి నిందపడేటువంటి పరిస్థితుల్లో కనీసం అక్కడ లేకుండా రోడ్డు మీద నిలబడ్డాం, అక్కడ షట్టర్ ఎత్తారు, ఇక్కడ షట్టర్లు మూశారు, అక్కడ జనరేటర్ ఎత్తారు, ఈడ కాలువ తవ్వించారు. దేశమైంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడు, ఏమని, సంక్షోభంలో అవకాశం ఎదుర్కోవాలని. ఆ సంక్షోభంలో అవకాశాన్ని ఎదుర్కోవడానికి ఎక్కడెక్కడ మనం దొంగ బిల్లులు పెట్టుకోవచ్చు ఇరిగేషన్లో అనేటువంటి ఆలోచనలో తిరగడం తప్ప రైతు సంక్షేమాన్ని, రైతు శ్రేయస్సుని పట్టించుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఈ జిల్లాలో రేపు తీయండి, లిస్టు తీయండి, ధైర్యం ఉంటే ఇరిగేషన్ వాళ్ళని ఎఫ్డీఆర్లో ఎంత పెట్టారో చెప్పానండి. ఈ జిల్లాలో ఉండేటువంటి శాసనసభ్యులు రైతుల పేరిట ఈరోజు ఫ్లడ్ డ్యామేజ్డ్ రిపేర్స్ ఎఫ్డీఆర్ అని చెప్పి ఎంత లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారో ఒక్కసారి ప్రజలకు చెప్తే రైతులే ముఖం మీద కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే రైతులకు సంబంధించి గతంలో మీరు ఏ విధంగా నీరు చుట్టూ పేరుతో దోచుకున్నారో, వర్షాలు వస్తే, వరదలు సంభవిస్తే రైతులకు సంబంధించి అండగా ఉండాల్సినటువంటి మీరు వాటిని విస్మరించి ఈరోజు మీ ఇష్ట ప్రకారం దోపిడీకి మార్గం సుగమం చేసుకుంటూ మీరు రైతులను అడ్డుపెట్టుకుని దోచుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు. అందుకనే ఈరోజు ఎక్కడెక్కడ చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఇరిగేషన్ అని. నేను అనేక సందర్భాల్లో చెప్పా, మరలా ఒక ఛాలెంజ్ విసురుతున్నా. ఈరోజు మీరు విజిలెన్స్ చేత విచారణ చేస్తున్నారు, విజిలెన్స్ విచారణ సరిగా లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే, విజిలెన్స్ విచారణ ఏ విధంగా ఉంది అనేటువంటిది తెలియాలంటే విజిలెన్స్ అధికారులు ఎవరైతే జిల్లాలో ఉన్నారో, ఆర్ఓలు ఎవరైతే ఉన్నారో, రీజనల్ ఆఫీసర్సు, వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాల్ లిస్టు తీయమని ముందు ప్రభుత్వాన్ని. కాల్ లిస్టు తీస్తే వాళ్ళు ఎమ్మెల్యేస్తో, మంత్రులతో ఏ విధంగా అంటకాగుతున్నారు, ఏ విధంగా అసలు విజిలెన్స్ అనేటువంటి విభాగం, ఏసీబీ అనేటువంటి విభాగం ఎవ్వరికి కూడా దగ్గరికి వెళ్ళకూడదు, ఫోన్లలో మాట్లాడకూడదు, వాళ్ళని ఎవ్వరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటిది ఈరోజు వీళ్ళందరూ వెళ్ళి నిద్రలేస్తే వాళ్ళ ఆదేశాల ప్రకారం విజిలెన్స్ రిపోర్టులు తయారవుతున్నాయి. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నా. నెల్లూరు జిల్లా దగ్గర నుంచి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు 2 ఆప్షన్స్ ఇస్తున్నాం మీకు. రైతుల దగ్గరికి వెళ్దాం, మీడియాని తీసుకువెళ్దాం, రైతుల సమక్షంలో కూర్చుందాం. గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది, ఈ రోజు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది ఈరోజు మీరు గ్రామాల్లో తిరిగితే రైతులు చెప్తారు. కాబట్టి రైతుల సమక్షంలో ఈ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి ఇరిగేషన్ పనులు ఏ విధంగా రైతులకు ఉపయోగపడ్డాయి, ఈ రోజు ఇరిగేషన్ పనుల పేరిట తెలుగుదేశం నాయకులు ఏ విధంగా దొంగ బిల్లులు దోచుకుంటున్నారు అనేటువంటి దాని మీద చర్చకు సిద్ధమా, మీరు సిద్ధపడుతున్నారా అని చెప్పి మీకు సవాల్ విసురుతున్నా. అదేవిధంగా విజిలెన్స్ రిపోర్ట్లు అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు. విజిలెన్స్ కాదు, విజిలెన్స్ రిపోర్టు జరగని ఆ విజిలెన్స్ మీద కూడా నేను మరలా చెప్తున్నా, సిబిఐ విచారణ చేయిస్తే
విజిలెన్స్ అధికారులు ఎంతమంది ఇళ్లకు వెళ్తారో తెలిసిపోతుంది, ఎంతమంది మీ నేరాలు ఎదుర్కొంటారో, నేరాభియోగాలు ఎదుర్కొంటారో మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వానికి రైతుల మధ్య వచ్చి చర్చించేటువంటి ధైర్యం ఉంటే వెళ్దాం, రండి. నా నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గంతోనే ప్రారంభిద్దాం. లేదనుకుంటే ఈ రోజు జరిగినటువంటి అవకతవకల మీద, గతంలో జరిగినటువంటి అవకతవకల మీద మీరు సిబిఐ విచారణ వేయిస్తే గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది, ఈ 18 నెలల్లో మీ వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారు, దొంగ బిల్లులు పెట్టి అని చెప్పి ఇది అందరికీ కూడా రైతులకి ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం సిబిఐ విచారణకు సిద్ధమా? మీరు రైతులు చర్చించడానికి సిద్ధపడతారా? లేదంటే విజిలెన్స్తో సహా ఈరోజు దొంగ రిపోర్టులు తయారు చేస్తున్నటువంటి విజిలెన్స్తో సహా విజిలెన్స్ నివేదికలు కూడా, గతంలో విజిలెన్స్ నివేదికలు అంటే ఎంతో విలువ ఉండేది. ఏదన్నా ఫైల్ మాకు వస్తే ఇది విజిలెన్స్ రిపోర్ట్ సార్ అంటే దానిని చాలా పవిత్రంగా చూసేటువంటి వాళ్ళం, దాన్ని గౌరవించేటువంటి వాళ్ళం. విజిలెన్స్ నివేదికలు ఏదన్నా వస్తే వాటిని తూచే తప్పకుండా పాటించేటువంటి వాళ్ళం. ఈరోజు విజిలెన్స్ నివేదికలే ఫార్స్గా మారిపోతే, విజిలెన్స్ అధికారులే ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులతో అంటకాగితే, రిటైర్డ్ అయిన తర్వాత కూడా మమ్మల్ని కొనసాగించండి సార్, ఏదో ఒక విధంగా మీ సేవలో మేము తరిస్తాము అని చెప్పి దిగజారినట్టుగా వ్యవహరిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. కాబట్టి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు దిగజారినట్టే. విచారణ ఏజెన్సీలు ఏదైతే ఉన్నాయో, ఎంక్వైరీ సంస్థలు ఏదైతే ఉన్నాయో, విచారణ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసేవి అవి మరింత దిగజారిపోయాయి. దాని ప్రభావం ఈరోజు ప్రజల మీద పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, సమాజం మీద పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. అందుకనే ఈరోజు దీనికి సంబంధించి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటే, ఒక ప్రకటన లేదు, ఒక సమీక్ష లేదు, ఒక సమావేశం లేదు, ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎవరో ఒకరు అయితే ఈరోజు కాలువలు గండ్లు పడ్డాయి, చెరువులు గండ్లు పడ్డాయి, డ్రైన్లకు సంబంధించి పొంగి పరవుతున్నాయి. ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటే అసలు కనీసం ముందస్తు చర్యలు, ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలనేటువంటి ఆలోచన ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజలను గాలికి వదిలేస్తే ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నట్టు, జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు, ఉండాలన్నటువంటి మండల స్థాయి అధికారులు ఏం చేస్తున్నట్టు ఏమీ లేకుండా ఈరోజు మొత్తం గాలికి వదిలేసి పాప రైతులు తీవ్రంగా నష్టపోయి వాళ్ళకి సంబంధించి ఈరోజు మీరు చేసేటువంటి ఘనకార్యం ఏంటంటే, ఉన్న నీళ్లు మొత్తం ఏదైతే రిజర్వాయర్లో క్వశ్చన్ పెట్టుకోకుండా, ఫ్లడ్ క్వశ్చన్ పెట్టుకోకుండా ఇష్ట ప్రకారం రిజర్వాయర్లు నింపి ఎవరు పాటికి వాళ్ళు మామూలు దండుకుంటా మీ బిజీలో మీరుంటే ఈరోజు వాటికి సంబంధించినటువంటి నీళ్లు వస్తే ఒక్కసారిగా నీళ్లు విడుదల చేస్తే ఆ నీళ్ళని వచ్చి పొలాల మీద పెడితే ఈరోజు ఆ పొలాలు సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది, కోతకు గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరలా వీటికి పాపం నాట్లు వేసుకున్నటువంటి పొలాలు వరినాళ్ళు పోసుకొని మళ్ళీ వేసుకొని వరినారు మళ్ళీ వేసుకొని వాటిని నాటాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈరోజు రైతులు పాపం మీ కోతకు గురే మరలా భూమిని తిరిగి తయారు చేసుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఆ అచ్చెన్నాయుడు ఉంటే ఏమి మాట్లాడుతున్నాడో తెలియదు. నాకు చెప్పు అతనికి, అయ్యా నాకు వ్యవసాయాన్ని గురించి తెలియదు, నాకెందుకు ఇది ఇచ్చారు, ఏమైనా 10 రూపాయలు ఇచ్చేటువంటి శాఖను నాకు ఇస్తే బాగుండేది, ఇది ఎందుకు తగలబెట్టారు నాకు అన్నట్టుగా మాట్లాడు. ఎందుకంటే మొన్న అన్నాడు, నేను ఛాలెంజ్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని చర్చకు రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాడు. మేము చెప్పాం నువ్వు ఎక్కడ పిలుస్తావు చెప్పు చర్చకు రమ్మంటే పారిపోయి తోకముడిచి మరలా నేను అదే కూతకొస్తున్నాడు. ఏమని, మీరు మరలా చర్చకు సిద్ధమా, మేము చర్చకు సిద్ధమంటే పారిపోయాం. మీరు పారిపోయారు, మేము పారిపోయారు. మరలా ఈరోజు చెప్తున్నాం, నువ్వే సమయము తేదీ వేదిక నిర్ణయిస్తే మేము వచ్చి అచ్చెన్నాయుడితో నేరుగా చర్చించడానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ అంశం మీదైనా సిద్ధంగా ఉన్నాం, అన్నిటి మీద మాట్లాడదాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రాల మీద మాట్లాడదామా, ఈరోజు వాటిని మీరు ఏ విధంగా నిర్వీర్యం చేశారో దాని మీద మాట్లాడదామా, లేదా గతంలో ఏదైతే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా ఇచ్చామో ఆ ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఎంత మేలు జరిగింది, ఈరోజు ఆ ఉచిత పంటల బీమాకు మీరు మంగళం పాడి రైతులకు ఎంత తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. ఈరోజు అదేవిధంగా గతంలో మేము పెట్టినటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో ఏ విధంగా సమర్థవంతంగా పనిచేశారు, ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని వివిధ సేవలకు ఉపయోగించి వాళ్ళని రైతులకు సంబంధించినటువంటి సేవల నుంచి మినహాయించి ఈరోజు మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనేటువంటి అంశం మీద చర్చిద్దామా. ఈ క్రాప్ బుకింగ్ అనేటువంటిది తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ క్రాప్ బుకింగ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దాన్ని ఏ విధంగా ఈరోజు అరాకొరా చేస్తూ దాన్ని నీరు కారుస్తున్నారు అనేటువంటి దాని మీద మాట్లాడదామా. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ ఏదైనా రైతు నష్టపోతే ఆ రైతు సీజన్ ముగిసే లోపల వాళ్ళ ఖాతాలో జమ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదామా. సంవత్సరాలు బకాయిలు పెడుతూ రైతుల గురించి ఇన్పుట్ సబ్సిడీ గురించి పట్టించుకునేటువంటి మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకాల గురించి మాట్లాడదామా. దేని మీదైనా సరే ఉచిత పంటల బీమా దగ్గర నుంచి రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ఈరోజు మీరు చేసినటువంటి సేవ, రైతు సేవ ఎంత సిగ్గుమాలినటువంటి పని. ఏ ముఖం పెట్టుకుని మీరు వస్తున్న రైతున్నా మీకోసం అని చెప్పి ప్రోగ్రాం పెడుతున్నారు. మాట్లాడడానికైనా సిగ్గు ఉండాలి, చెప్పడానికైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇది చేసామని చెప్పడానికి ఈరోజు 40,000 రూపాయల రైతులకు ఇస్తానని నువ్వు నోటితో చంద్రబాబు నోటితో మాట్లాడినటువంటి వీడియోలు ఎన్ని ఉండే, 6,000 మినహాయించి 7,500 ఇచ్చారని మాట్లాడేది. ఈరోజు అదే నోటితో ఇస్తున్నటువంటి 6,000 మినహాయించి నేను 14,000 ఇస్తానన్నాం.
రైతులకు 20,000 లెక్కన 40,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి నువ్వు కేవలం 10,000 రూపాయలు చేతిలో పెట్టి ఓహో ఆహో అంట దానిలో కూడా 7 లక్షల మందికి కోత పెట్టినటువంటి దీని గురించి మాట్లాడదామా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి 53,58,000 మంది రైతులకి, అనుభవం ఉన్నటువంటి వాళ్ళకి, దేవాదాయ భూములు అనుభవించేటువంటి వాళ్ళకి, ఫారెస్ట్ రైట్స్ ఉన్నటువంటి వాళ్ళకి, కౌలుదారులకి, ప్రభుత్వ భూములకి ప్రతిదానికి ఇచ్చినటువంటి రైతు భరోసా పెట్టుబడి సాయం గురించి మాట్లాడదామా? మీరు ఎగ్గొట్టి 7 లక్షల మందికి ఎగ్గొట్టినటువంటి అన్నదాత సుఖీభవన్ గురించి మాట్లాడదామా? దేని గురించి మాట్లాడదాం? అసలు రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఉందా? ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా మేనమేషాలు లెక్క పెడుతుంటే ఈరోజు అంతకన్నా దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితులు మనకు ఉండవు. కాబట్టి మీరు దయచేసి ఈరోజు పాపం సర్వేపల్లి అయితే ఏదన్నా అక్రమ సంపాదన అంటే అబ్బా కొడుకులు ఇద్దరు చేస్తారు. సోమిరెడ్డి కొడుకులు ఇద్దరు రంగప్రవేశం చేశారు. ఒక ఆయన ఒక పక్క తిరుగుతుంటే ఇంకొక పక్క తిరుగుతున్నాడు. ఒక ఆయన నేను జనరేటర్ తెప్పించాలంటుండే, అంతే వస్తారు బిల్లులు రేపు జనరేటర్లకి. ఒక ఆయన ఇంకొకటి తెప్పించాలంటే జనాలు ప్రిపేర్ చేస్తున్నారు దొంగ బిల్లులు దోసుకున్నానికి ముందుగానే. అబ్బా ఎక్కడైనటువంటి సేవ చేశారు వీళ్ళని చెప్పి రైతన్న సేవలో తరించారని చెప్పి అక్రమ సంపాదన కోసం అరువులు చేస్తున్నారు. కాబట్టి వాటికి స్వస్తి బలికి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి, మంత్రులు వెళ్ళి ఈ ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు ఏ మేర మేము సహాయంగా ఉండగలమనేటువంటిది మాట్లాడి, గతంలో ఏ విధంగా అయితే నష్టపోయినటువంటి రైతులకి దానికి సంబంధించినటువంటి దాంట్లో నష్టపరిహారం ఇప్పించి రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన మీకుంటే తప్పనిసరిగా ఈరోజు నష్టపోయినటువంటి రైతులు, వరి నాట్లు వేసుకుని నష్టపోయినటువంటి వాళ్ళు, వరి కోతకి భూమి కోతకు గురై నష్టపోయినటువంటి వాళ్ళు, నారుమళ్ళు దెబ్బతిన్నటువంటి రైతులు, వీళ్ళందరికీ వెంటనే నారుమళ్ళు దెబ్బతిన్నటువంటి రైతులకు సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలా. ఎవరైతే ఈరోజు కోతకు గురైనటువంటి భూములు ఉన్నాయో వాటికి నష్టపరిహారం అందించాలా. అదేవిధంగా వరి నాట్లు పూర్తయి నష్టపోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం అందించి, యూరియా ఈరోజు రైతులందరూ సిగ్గుపోతుంది ఎక్కడికి పోయినా సరే, ఎన్నడూ లేనటువంటి విధంగా యూరియా కార్డులు ఇచ్చి దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా చరిత్రహీనుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు మిగిలిపోయాడు. కాబట్టి యూరియా విషయంలో రైతులకు సంబంధించినటువంటి కష్టాల విషయంలో మేము స్పష్టంగా చెప్తున్నాం, మీరు వెంటనే నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల నారుమళ్ళు దెబ్బతిన్నాయో వాళ్ళకి వెంటనే అదును తెప్పే లోపలనే వెంటనే వాళ్ళకి విత్తనాలు సరఫరా చేయాలి. విత్తనాలు సరఫరా చేయకపోతే రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. కాబట్టి తక్షణమే మీరు మేనమేషాలు లెక్కించకుండా ఏదో సమీక్షలను లేకపోతే మేము వాటికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అంచనాలు వేస్తున్నామనో ఇవన్నీ కాకుండా వెంటనే ఈరోజు జరిగినటువంటి నార్మళ్లకు సంబంధించినటువంటి అవగాహన అధికారులకు ఉంది. గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఉండేటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర ఉంది. ఇప్పటికే మీకు అందజేసి ఉంటారు. మీరు వాటిని ఎగ్గొట్టడానికి ఏదో అంచనాలు వేస్తున్నారని చెప్పి కాలయాపన చేసి రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే రైతులకు సంబంధించి ఏ మేర నష్టం జరిగిందో నారుమళ్ళు వాళ్ళకి సబ్సిడీతో విత్తనాలు ఇవ్వండి. వరి నాట్లు పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి దానిలో వాళ్ళకి నష్టపరిహారం వెంటనే చెల్లించండి. దానితో పాటు కాయగూరల తోటలు, ఆకు తోటలు ఇవన్నీ దెబ్బతిన్నాయి. కాబట్టి వాళ్ళకి వెంటనే ఎంత మేర ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి, వాటితో పాటు ఈరోజు ఆకు తోటలు దెబ్బతిన్నాయి. వీటన్నిటినీ కూడా మేనమేషాలు లెక్కించి కాలయాపన చేయకుండా ఏదో ఒక విధంగా కొద్ది రోజులైతే ఇష్యూ డైల్యూట్ అయిపోతుంది, ఆ తర్వాత మనం పట్టించుకోకుండా వదిలేస్తే సరిపోతుంది అనేటువంటి ఆలోచన చేయకుండా దయచేసి జరిగినటువంటి నష్టాలు ఏదైతే ఉన్నాయో ఆ నష్టాలను అంచనా వేసి గతంలో బాకీ ఉన్నటువంటి దానితో పాటు ఏదైతే నష్టపరిహారం మోంతా తుఫాన్లో బాకీ ఉన్నారో దానితో పాటు ఈరోజు జరిగినటువంటి నష్టపరిహారాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. యూరియాకి సంబంధించి రైతులకు సమృద్ధిగా సంపూర్ణంగా అందించేంత వరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది. కాబట్టి అన్ని విషయాల్లో గతంలో జరిగినటువంటి మోంతా తుఫాన్లో జరిగినటువంటి నష్టపరిహారం పంపిణీ విషయంలో కానీ ఈరోజు దిత్వా తుఫానుకు సంబంధించి రైతులు నష్టపోయినటువంటి సందర్భంలో వాళ్ళకి అందజేయాల్సినటువంటి ప్రతి ఒక్క విషయంలో కానీ ప్రతి విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి యూరియా అందించడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కానీ మిమ్మల్ని తప్పనిసరిగా మెడలు వంచైనా సరే, ఒత్తిడి పెంచైనా సరే రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తాం. ఈరోజు ప్రధానంగా చేనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మగ్గాల్లోకి నీళ్లు వస్తే గతంలో మోంతా తుఫాన్లో మొక్కుబడిగా ఎవరో ఒకరు మీకు సంబంధించినటువంటి తెలుగుదేశం వాళ్ళ చేతిలో 10 మందిలో పెట్టి చేతుల్లో పెట్టారు. ఈరోజు తెలుగుదేశానికి సంబంధించినటువంటి చేనేతలు కూడా మాకు రాలేదు అని మాట్లాడేటువంటి, బహిరంగంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో చేనేతలు తీవ్రంగా నష్టపోయారు. గతంలో నష్టపోయారు, మొన్న కురిసినటువంటి వర్షాలు కురిసిపోయారు. కాబట్టి వాళ్ళకి చేనేతలకు సంబంధించి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపం ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఇప్పటికీ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాల్లో జలమయమైనటువంటి ఇబ్బందులు, కొంతమంది ఇళ్లు దెబ్బతిన్నాయి, కొంతమంది ఇళ్లు కూలిపోయాయి. వాళ్ళందరికీ కూడా మేనమేషాలు లెక్క పెట్టకుండా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వెంటనే నష్టపరిహారం అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో ఈ అన్ని అంశాల మీద కూడా ప్రజల పక్షాన, రైతుల పక్షాన, చేనేత కార్మికుల పక్షాన, పేదల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీల్లో అనిల్ గార్డెన్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, MBA మేనేజ్మెంట్ స్టడీస్కి సంబంధించిన బిజినెస్ స్కూల్స్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యావకాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.